సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఎప్పుడెప్పుడా అని మహేష్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అసలు ఈ సినిమా గురించి ఎప్పుడు అప్డేట్ ఇస్తారా అని అంతా కూడా వెయిట్ చేస్తుంటే మూవీ టీం మాత్రం ఏమాత్రం చడీ చప్పుడు లేకుండా కామ్గా ఉన్నారు. ఇక ఈ క్రమంలో ఈ సినిమా గురించి, మహేష్ బాబు క్యారెక్టర్ గురించి, కథ గురించి, అడ్వెంచర్ల గురించి, షూటింగ్ లొకేషన్స్ గురించి, హాలీవుడ్ బిజినెస్ గురించి ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. కాగా ప్రస్తుతం రాజమౌళి సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు అనే విషయం హాట్ టాపిక్ గా నడుస్తోంది. మహేష్ బాబు రెమ్యునరేషన్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది. కొన్ని సినిమాలకు పారితోషికం తీసుకుంటే మరికొన్ని సినిమాలకు లాభాల్లో షేర్ తీసుకుంటాడు. కొన్ని సినిమాలు ఆయనే నిర్మిస్తాడు. ఇలా ఆయన రెమ్యునరేషన్ విషయంలో డిఫరెంట్ స్టైల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సరిలేరు నీకెవరు, సర్కార్ వారి పాట, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం లాంటి సినిమాల విషయంలో కూడా మహేష్ బాబు ఇదే పద్ధతిని అనుసరించారు. అయితే బ్రహ్మోత్సవం సినిమా మినహాయించి అన్ని సినిమాలకు ఆయన లాభాలను పొందారు. ఈ సినిమా మాత్రం డిజాస్టర్ అవడంతో నష్టం చూడక తప్పలేదు. అయితే రాజమౌళి సినిమా విషయంలో కూడా మహేష్ బాబు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈ సినిమా ఖచ్చితంగా పాన్ వరల్డ్ హిట్ అవ్వడం ఖాయమని మహేష్ కి నమ్మకం ఉంది. ఎలాగూ హీరో ఖర్చులు, హీరో టీం ఖర్చులు నిర్మాత భరిస్తాడు కాబట్టి సినిమా రిలీజ్ తర్వాత వచ్చే లాభాలలో వాటా తీసుకోవాలి అని చూస్తున్నాడట మహేష్. ఇప్పటి వరకు మహేష్ ఇలా తీసుకుంటున్న సినిమాల ద్వారా 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఫిక్స్డ్ గా వస్తుందట. అయితే రాజమౌళి సినిమాకు ఎటు కాదనుకున్న 250 కోట్ల వరకు మహేష్ బాబుకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన మహేష్ బాబు ముందుగా 300, 500 కోట్లు హీరో అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. జక్కన్న సినిమా వర్కౌట్ అయితే ఇప్పటి వరకు ఉన్న పాన్ ఇండియా స్టార్ను కూడా వెనక్కు నెట్టి ఆయన ముందు కూర్చునే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి ఈ మూవీ ఏమవుతుందో. ఇక ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిందని సమాచారం. మరి ఎప్పుడు మూవీ ఓపెనింగ్ ఉంటుందో చూడాలి. మహేష్ బాబు హాలీవుడ్ హీరో రేంజ్లో తన లుక్స్ను చేంజ్ చేసుకుంటున్నాడు. కంప్లీట్గా ఆయన లుక్ ఇంకా బయటకు రావాల్సి ఉంది.